హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్స్. టుడే ఇవాళ మనం ఇంటర్నెట్ నుంచి మూవీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనే టాపిక్ మీద మనం ఒక వీడియో చేశాను. ఈ వీడియో చూద్దాము. లేటెస్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, సంథింగ్ వరల్డ్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ నుంచి ఆ వెబ్సైట్కి అప్లోడ్ అవుతుంటాయి మూవీస్, లేటెస్ట్ మూవీస్ అన్నీ. ఆ మూవీస్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇవాళ వీడియోలో చూపిస్తున్నా. ముందుగా మనం గూగుల్లోకి వెళ్దాము. ఫస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళేసి గూగుల్ ఓపెన్ చేసుకుందాం. ఈ గూగుల్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ టోరెంట్ జెడ్ అనే యూటోరెంట్ జెడ్ అనే ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది యూటోరెంట్ డౌన్లోడ్. ఈ సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనం లేటెస్ట్ మూవీస్ని చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉన్నా కాబట్టి ఈ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇలా సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ని మనం ఏం చేయాలంటే, మనం దీంతో పని లేదు మనకి. యాక్చువల్గా ఇలా మూవీస్, ఇవన్నీ మూవీసే, కొత్త కొత్త మూవీస్ అన్నీ ఉన్నాయి. తర్వాత మనం గూగుల్లోకి వెళ్ళేసి torrentjed.com torrentjed2.com అని ఉంటుంది. యాక్చువల్గా చూడండి, టైప్ చేస్తున్నా TORRENTZ torrentjed.com. యాక్చువల్గా torrentjed2 కొట్టినా కూడా ఓపెన్ అయిపోతుంది. ఈ torrentjed2లో ఇక్కడ చూడండి, torrentjed2 ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీరు సెర్చింగ్లో ఇక్కడ చూసుకోవచ్చు. సెర్చింగ్లో మీరు ఏమైనా సాఫ్ట్వేర్స్ కానీ, మీకు కావాల్సిన మూవీ కానీ ఏదైనా సరే ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు. వాడు ఒకవేళ సెర్చ్ చేయకుండా మనం డైరెక్ట్గా చూడాలి అనుకుంటే దానికి ఒక ప్రాసెస్ కూడా ఉంది. ఇక్కడే మొత్తం చూడండి, ఇక్కడ పేజీలు దగ్గర దగ్గర 32 కోట్ల పేజెస్ వరకు ఉన్నాయి ఇందులో టోటల్గా. తర్వాత మనం మై టోరెంట్స్లోకి వెళ్దాం. మై టోరెంట్స్లో చూడండి, ఇక్కడ కన్నడ మూవీస్, తెలుగు మూవీస్, పీసీ గేమ్స్, హిందీ, డిఫరెంట్గా ఇంగ్లీష్ మూవీస్, డ్యూయల్, హిందీ మూవీస్ 2017 లేటెస్ట్, తెలుగు మూవీస్ 2017 లేటెస్ట్, ఇలా ఓపెన్ అయి ఉంటాయి. ఆల్రెడీ సాఫ్ట్వేర్స్ కూడా ఇంట్లో ఉంటాయి. గేమ్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ అన్నీ ఇందులో ఉంటాయి. ఈ సైట్ యాక్చువల్గా ఏంటంటే ప్రైవేట్ వాళ్ళది. తెలుగు మూవీస్ 2017 ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. చూడండి, ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాము స్పైడర్ మ్యాన్, ద మమ్మీ, స్పైడర్ మ్యాన్, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ తెలుగు మూవీసే. డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. శతమానం భవతి, దువ్వాడ జగన్నాథం, చూడండి దువ్వాడ జగన్నాథం, శతమానం భవతి, పెళ్ళికి ముందు ప్రేమ కథ, ఇది చూడండి ద మమ్మీ, ఏదో డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని మూవీసే. దువ్వాడ జగన్నాథం నేను ఒకటి లింక్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇందులో చూస్తున్నాం మనం, ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింకులు అయితే ఏదైతే ఉందో నేను లైమ్ టోరెంట్స్ తీసుకుంటాను. ఈ లైమ్ టోరెంట్స్లో మనం చూస్తాను, ఇక్కడ చూడండి పేజ్ ఓపెన్ అయింది కదా. ఇందులో మనం ఓన్లీ 3 ఆప్షన్స్ ఉంటాయి: డౌన్లోడ్ టోరెంట్, డైరెక్ట్ డౌన్లోడ్, మ్యాగ్నెటిక్ లింక్. ఈ మూడింటిని మాత్రమే మనం ఓపెన్ చేసుకోవాలి. కానీ మ్యాగ్నెటిక్ లింక్, డైరెక్ట్ డౌన్లోడ్ అంటే అవి వేరే లింక్స్. అవి డౌన్లోడ్ చేయడం చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం డౌన్లోడ్ టోరెంట్, ఈ డౌన్లోడ్ టోరెంట్ కొట్టంగానే ఇక్కడ మనకి డౌన్లోడ్ అయింది. ఇది ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఓపెన్ చేసిన వెంటనే డైరెక్ట్ మనం ఇందానికి ఏదైతే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నామో ఆ సాఫ్ట్వేర్ తీసేసుకుంటుంది. ఆ లింక్ని తీసుకుని ఇలా వస్తుంది 708 MB. ఓకే, చూడండి మనం 708 MB. ఇప్పుడు మనం ఓకే చేద్దాం దీన్ని. ఓకే చేసినట్లయితే ఇక్కడ చూడండి, మీరు దువ్వాడ జగన్నాథం, ఇదిగో డౌన్లోడ్ 708 MB డౌన్లోడ్ పెట్టాను. డౌన్లోడ్ 70 MB, డౌన్లోడ్ స్పీడ్, అప్ స్పీడ్ ఇవన్నీ మీకు చూపిస్తున్నాయి. ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కూడా. ఇది 1 అవర్ కానీ 2 ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి, మీ డౌన్లోడ్ స్పీడ్ని బట్టి డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఉమెన్, సంథింగ్, అందగాడు ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఒక వీడియో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఏం చేద్దాం,
ఓకే, వండర్ ఉమెన్ ఓపెన్ కంటైనర్ ఫోల్డర్ కొట్టాను. ఇందులో వండర్ ఉమెన్ ఇక సైట్ డౌన్లోడ్ అయింది. ఇది ఒకసారి జస్ట్ ఓపెన్ చేస్తే చూడండి, ఇది అందులోనే డౌన్లోడ్ చేసింది. ఓకే, ఓపెన్ చూడండి, మూవీ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది మీకు. హెచ్డి మూవీ ఇది యాక్చువల్గా. క్లోజ్ చేస్తున్నా. ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ ఇందులో ప్లే నౌ కూడా ఉంది. ప్లే నౌ కొట్టుకోవచ్చు, లేకుంటే ఓపెన్ కంటైనర్ ఫోల్డర్ కొట్టుకొని అందులో మీకు సపరేట్ మనకి ప్లేయర్ ఉంటుంది కదా, ఆ ప్లేయర్ నుంచి చూసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇవన్నీ మిగతా ఉండే సైట్లే. ఇవన్నీ ఏదైనా మనం ఓపెన్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోతే ఇది పబ్లిక్ ఎవరేం అడిగేది ఏం లేదు, ఎందుకంటే ఈ సైట్ ఒక ప్రైవేట్ వ్యక్తిది. అతను ఎవరో కూడా తెలియదు, ప్రపంచానికి తెలియదు అతను ఎవరనేది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇందులో మీకు ఇంకో విషయం చెప్తున్నా. సేమ్ ఇలాగే మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్లో ఫస్ట్ గూగుల్ ప్లేకి వెళ్ళండి. గూగుల్ ప్లేలో మీరు యూటోరెంట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని అలాగే క్రోమ్లోకి వెళ్ళేసి, క్రోమ్లో మీరు ఇప్పుడు ఎలా కొట్టారో టోరెంట్ జెడ్ 2 అనేది ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. మూవీ డౌన్లోడ్ అవుతుంది. మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఇది. ఓకే, ఇది ఓకే. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కమెంట్స్ కూడా పెట్టండి, మీకు నేను సమాధానం ఇస్తాను. ఇంకా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.